శివనారాయణ అయితే జ్యోత్స్న పంపించిన వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే మా వాళ్ళని నమ్మించడానికి నేను ఇలాంటి తింగర పనులు కోతి పనులు చేయక తప్పదు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ కార్తిక్తో తను సర్వెంట్ చేసుకున్న ఆఫీస్ బాయ్లా చేసుకున్న వీడియో అయితే శివనారాయణకి పంపిస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ ఆ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరినీ పిలుస్తూ ఉంటాడు. దశరథ, సుమిత్ర, పారిజాతం అందరూ ఒకసారి రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటండి ఏమైంది అని అంటే, వాళ్ళు కూడా రాని మీకు చూపిస్తాను, చాలా ఆనందకరమైన విషయం ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఏమైంది మామయ్య అని చెప్పేసి అయితే మనసు పక్క వచ్చి అడుగుతూ ఉంటారు. అలాగా అడిగేసరికి ఈరోజు నా మనవరాలు గెలుపు మీకు చూపించాలని పిలిచాను అని అనేసరికి ఏం చేసింది మళ్ళీ అని చెప్పేసి సుమిత్ర వీళ్ళు అనుకుంటూ ఉంటారు. పారిజాతం వీళ్ళందరైతే చూసి ఏంటి ఈయన ఎంత ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి శివనారాయణ చేతిలో ఉన్న వీడియో అయితే దశరథ వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా చూసేసరికి అందులో జ్యోత్స్న అయితే కార్తిక్తో టేబుల్ క్లీన్ చేయడం, కాఫీ ఇప్పించుకోవడం అలాంటి ఆఫీస్ బాయ్ పనులనే చెప్పిస్తూ ఉంటుంది. అది చూసి దశరథ షాక్ అవుతూ ఉంటాడు. చూసారా నా మనవరాలి గెలుపు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకునే కానీ దశరథ అయితే ఇందులో ఏముంది నాన్న గెలుపు అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు. సుమిత్ర కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఆఖరికి కార్తిక్తో ఇలాంటి పనులు చేపించుకుంటుందా అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అది మళ్ళీ దశరథ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని పారిజాతం అయితే చూస్తూ ఉంటుంది. నిజంగా నా మనవరాలు గ్రేట్ అండి, మీరు నిన్న అన్నారో లేదో ఈరోజు చేసి చూపించింది అని పారిజాతం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయం అయితే చెప్తూ ఉంటుంది. ఇక నా మనవరాల మరేంటా అని చెప్పేసి శివనారాయణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ మాటలకి అది ఒక గెలుపా నాన్న అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. మరి ఇంకేంట్రా, వాడు నిన్న నా చేతుల మీదుగా అవార్డు తీసుకుని ఎంత పొగరుగా మాట్లాడాడు తను గెలిచానని. ఇప్పుడు తన గెలుపు నా మనవరాల ముందు ఏమైంది అని చెప్పేసి శివనారాయణతో అంటూ ఉంటాడు. దాన్ని మీరు మెచ్చుకుంటున్నారా నాన్న అని అంటే, మెచ్చుకోక ఏంట్రా నీ చెల్లి మీద ప్రేమ మేనల్లుడి మీదకి మళ్ళిందా ఏంటా, కార్తీక్ మీద సానుభూతి చూపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. దశరథ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. శివనారాయణ మా నాన్న ఎందుకు ఇంతగా జ్యోత్స్న చేసిన పనిని సమర్థిస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక కోపంగా కార్తీక్ గురించి అయితే మాట్లాడుతూ జ్యోత్స్నని అయితే పొగుడుతూ ఉంటాడు శివనారాయణ.